ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇంటర్ బోర్డు. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు అధికారులు. ప్రతి సెంటర్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేశారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. 31 స్క్రీన్ల ద్వారా పరీక్షా సెంటర్లను పరిశీలించనున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు రాజు అందిస్తారు. 5 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. అయితే ఇప్పటికే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మొదటి అంతస్తులో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి వెళ్ళి 12 గంటల వరకు పరీక్షలు జరగబోతున్నాయి. సో లేట్ అయిన ఒక 5 నిమిషాలు కూడా 5 నిమిషాల ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రానికి అనుమతించేలాగా డైరెక్షన్స్ ఇచ్చారు. ఇంటర్ బోర్డు సంబంధించిన అధికారులు ఉన్నారు. జయప్రద మేడం ఉన్నారు. మేడం నమస్తే మేడం. ఎట్లా ఏర్పాట్లు ఎట్లా చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఒకవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ఆ సమయంలో కూడా ఎట్లా ఏర్పాటు? మార్చి 5వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. మార్నింగ్ 9 to 12 ఏదైతే టైమింగ్స్ ఉందో, అంటే ఎండాకాలం మొదలవుతుంది. జస్ట్ ఆ ఎండాకాలం ఇంకా తీవ్రతం కాకముందే మన ఎగ్జామ్స్ అయిపోతాయి. కాకపోతే అన్ని సెంటర్లలో కూడా మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నాము. అక్కడ ఏఎన్ఎంస్ ఉండడం కానివ్వండి, పిల్లలు ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోయినా మనం అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పెట్టించడము, వాటర్ పెట్టించడము. ప్రతి సెంటర్లో ఏఎన్ఎం ఫస్ట్ ఎయిడ్ కిట్తో ఉంటున్నారు. అండ్ అలాగే ప్రతి సెంటర్లో కూడా మనము సీసీ కెమెరాలు పెట్టి మానిటర్ చేస్తున్నాం. ఈసారి మొత్తం మనకున్న 1532 సెంటర్లు అండి. ఆ 1532 సెంటర్లలో కూడా ప్రతి కాలేజ్కి సెంటర్కి కంపల్సరీగా ఒక 3 సీసీ కెమెరాలు ఉండాలి. గవర్నమెంట్ సెక్టర్కి అయితే 5 ఏసీ కెమెరాలు కూడా ఉన్నాయి. కాబట్టి మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఎక్కడైతుందో అక్కడ ఒకటి, కారిడార్లో ఒకటి, సిఎస్ రూమ్లో ఒకటి కంపల్సరీగా ఉండాలని పెట్టాము. ఎందుకంటే మానిటర్ చేయొచ్చు, పేపర్ బయటికి పోవడమో, లీకేజ్ అవ్వడమో ఇలాంటివన్నీ అక్కడక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగాయి. అవి కూడా జరగకుండా ఉండాలని చెప్పేసి ఈసారి 33 స్క్రీన్స్ అండ్ వీడియో వాల్తో ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. సో మానిటరింగ్ ప్రాపర్గా జరుగుతుంది. ఎంతమందిని మీ స్టాఫ్ని ఏర్పాటు చేశారు మేడం? అంటే ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ కోసము ఎంతమందిని స్టాఫ్ని ఏర్పాటు చేశారు? ఒక్కొక్క స్క్రీన్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన సెంటర్స్ ఇక్కడ మీరు చూసే అవకాశం ఉంటుంది? ప్రధానంగా 33 జిల్లాలకు 33 స్క్రీన్లు అయితే పెట్టామండి. అదే కాన్సెప్ట్తో ఇక్కడ పెట్టాము. అండ్ ఇక్కడ ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయడం ఎలా చేసామంటే టోటల్గా గవర్నమెంట్ సెక్టర్కి గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా ఒక స్క్రీన్లో ఉన్నాయి. ఎందుకంటే కొన్ని వైడ్ కెమెరాస్ ఉన్నాయి, కొన్ని సిమ్ బేస్డ్ కెమెరాస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఇంటిగ్రేషన్ పార్టీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ప్రతి స్క్రీన్కి కొన్ని స్క్రీన్స్ గవర్నమెంట్ సెక్టర్, కొన్ని ప్రైవేట్, కొన్ని ఏమో కార్పొరేట్ కాలేజెస్ అని. సో అలా పెట్టి మానిటర్ చేస్తున్నాం. విద్యార్థులకు ఇంటర్ పరీక్షలు రాబోయే విద్యార్థులకు ఏం చెప్తారు? విద్యార్థులు మొట్టమొదటగా టెన్షన్ పడొద్దండి. ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరము వస్తాయి. ప్రతి సంవత్సరం కూడా నిశ్చింతగా పిల్లలు రాస్తున్నారు. మనకు టోటల్గా 10 లక్షల మంది పిల్లలు ఉన్నారు అరౌండ్. సో పిల్లలకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే టెన్షన్ పడకుండా ఉన్న సబ్జెక్ట్ని, సిలబస్ని ఒక ప్లాన్ ప్రకారం చదువుకొని వెళ్ళి ఎగ్జామ్స్ ప్రశాంతంగా రాయాలి. అండ్ సెంటర్స్ కూడా ముందే చూసుకోమని చెప్పి ఈసారి మనము స్టూడెంట్ మొబైల్కే మనము హాల్ టికెట్స్ కూడా పంపించడం జరిగింది 2 రోజుల ముందే. ఎందుకంటే పిల్లలు ముందు రోజే ఒకసారి సెంటర్ చూసుకొని వచ్చి ట్రాఫిక్లో ఎంతసేపు పడుతుంది వాళ్ళకి రీచ్ అవ్వడానికి అనేది వాళ్ళు అవగాహన తీసుకుంటారు. కాబట్టి ముందే పంపించాము. ముఖ్యంగా వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే మంచిగా నిద్రపోవడము, టెన్షన్ పడకుండా, ఎగ్జామ్స్ అప్పుడు నిద్రపోకుండా ఎగ్జామ్ సెంటర్కి వచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంటారు. సో ఆ ప్రిపేర్ అయిందంతా వృధా అవుతుంది. కాబట్టి చక్కగా నిద్రపోవడం, చక్కగా తినడము, టెన్షన్ లేకుండా వచ్చి ఎగ్జామ్స్ రాయడము. ఇది ఈసారి అయితే ఇంటర్ బోర్డు అయితే చాలా పకడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఇప్పటికే హాల్ టికెట్లన్నింటినీ డిస్ట్రిబ్యూషన్ చేసింది. థియరీ పరీక్షలను కూడా పూర్తిగా కేంద్ర కార్యాలయం ఇంటర్ బోర్డు నుంచి వెళ్ళి మానిటరింగ్ చేసేలాగా, అబ్జర్వ్ చేసేలాగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది కొత్తగా ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి 10-15 నిమిషాల ముందే చేరుకోవాలి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పదే విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు సీన్తో రాజు, V6 న్యూస్, ఇంటర్ బోర్డు కార్యాలయం నుండి.